ఓం శ్రీ మాత్రే నమః. మార్చి నెల 27వ తేదీ శ్రీరామనవమి మొదలు మిథున రాశి వారికి అఖండ రాజయోగం. మిమ్మల్ని చీ అన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు. వీరి లైఫ్కి టర్నింగ్ పాయింట్ అనేది రాబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. శ్రీరామనవమి మొదలుకొని మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి అదృష్టమా దురదృష్టమా అనే విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. పునర్వసు 1, 2, 3 పాదాలు, మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు ఎవరైతే జన్మించుంటారో వీరు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ మిథున రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది. అన్ని విధాలుగా కూడా మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. ఆ శివయ్య అనుగ్రహంతో మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతూ ఉంది. పనులలో కొంత జాగ్రత్త అయితే అవసరం. నిర్ణయాల్లో ఆలోచన అవసరం అండి. ఆర్థికపరమైన వ్యవహారాలలో నియంత్రణ పాటించాలి. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు అనేవి రావచ్చు. నవగ్రహ శ్లోకాలు పఠించాలి. అంతా మేలు జరుగుతుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కర్తవ్య నిష్ఠతో పనిచేస్తే విజయాలు సాధ్యమవుతాయి. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే గుర్తింపు దక్కుతుంది. వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలను తెలివిగా అధిగమించవచ్చు. ఆర్థికపరమైన సంబంధ విషయాల్లో జాగ్రత్త అవసరం. సంయమనంతో వ్యవహరించడం చాలా మంచిది. నవగ్రహ శ్లోక పఠనం శ్రేయస్కరమైన మార్పులు, ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పడంలో కూడా మీకైతే ఈ సమయంలో సందేహం లేదండి. ఈ మిథున రాశి వారి జీవితం అంతా కూడా పూర్తిగా మీరు ఊహించని రీతిలో అయితే పూర్తిగా మారిపోతుందండి. వీరికి ఈ సమయంలో కళలు కూడా ఊహించలేనటువంటి అద్భుతాలు అయితే ఖచ్చితంగా మీరైతే చూస్తారని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మిథున రాశికి 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది, వీరి లైఫ్కి టర్నింగ్ పాయింట్ ఏ విధంగా రాబోతోంది కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం 2026 ప్రజా జీవితం, కర్మ మరియు ఖచ్చితమైనటువంటి ఫలితాల సంవత్సరంగా చెప్పాలి. ఈ ఏడాది మొత్తం కూడా కర్మస్థాన శని ప్రభావం ఉంటుంది. శని మీ యొక్క 10వ ఇల్లైన మీనంలో సంచరిస్తుంటాడు. ఇది అధిక ఒత్తిడి, అపారమైన బాధ్యత మరియు మీ యొక్క కెరియర్ పైన శక్తివంతమైనటువంటి దృష్టిని నిలిపే సమయంగా చెప్పవచ్చు. శని కష్టపడి పనిచేయాలని, క్రమశిక్షణతో ఉండాలి అని కోరుకుంటే గురుడు బహుమతులతో వస్తాడు. జూన్ నుండి అక్టోబర్ వరకు కూడా మీ యొక్క 2వ ఇంట్లో గురుడు బలమైన ధనయోగాన్ని ఏర్పరుస్తాడు. మీకు సంపద, పొదుపు మరియు కుటుంబ సంతోషాన్ని అందిస్తాడు. మీ నిజాయితీ గల ప్రయత్నాలు స్పష్టమైన హోదాగా, ఆర్థిక స్థిరత్వంగా మారే సంవత్సరం ఇది. ఈ 2026 ప్రధానంగా 10వ ఇల్లు అంటే కెరియర్ మరియు కర్మ మరియు 2వ ఇల్లు సంపద మరియు కుటుంబం చుట్టూ కూడా తిరుగుతుంది. అతి ముఖ్యమైనటువంటి సంచారం శని 10వ ఇల్లైన మీనరాశిలో ఏడాది పొడవునా ఉండడం దీనిని కెరియర్ పరంగా నిలబెట్టే లేదా దెబ్బతీసే సంచారంగా పిలుస్తారు. ఇది మిమ్మల్ని ప్రజల దృష్టికి తెస్తుంది, బాధ్యతను పెంచుతుంది మరియు మీ యొక్క ఓపికను, నిలకడను పరీక్షిస్తుంది. శని మీ యొక్క 9వ అధిపతి, ధర్మం 10వ కర్మ ఇంట్లో ఉండడం వల్ల ఇది ఒక శక్తివంతమైనటువంటి ధర్మ కర్మాధిపతి యోగాన్ని సృష్టిస్తుంది. మీరు మీ పనిని మీ యొక్క విలువలతో అంటే ధర్మం కలిపి వినయంతో బాధ్యతను స్వీకరిస్తూ ఉన్నప్పుడు విజయం వస్తుంది. గురుడి సంచారం సమతుల్యతను, ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో గురుడు జూన్ 1 వరకు కూడా మీ యొక్క 1వ ఇంట్లో మిథునంలో ఉంటాడు. ఈ జన్మగురు సంచారానికి, తెలివికి, ఆత్మవిశ్వాసానికి మరియు జీవితంలో పెద్ద నిర్ణయాలను ప్లాన్ చేసుకోవడానికి సహాయం చేస్తుంది. ముఖ్యమైనటువంటి ఘట్టం జూన్ 2 నుండి అక్టోబర్ 30 వరకు కూడా గురుడు తన ఉచ్చ రాశి అయిన కర్కాటకం అంటే మీ యొక్క 2వ ఇల్లులోకి ప్రవేశిస్తాడు. ఇది ఒక అపారమైనటువంటి ధనయోగం. ఇది పెరిగిన ఆదాయం, పొదుపు, కుటుంబం మద్దతు, మెరుగైన ఆహారపు అలవాట్లు మరియు చిక్కటి ఒప్పించే మాట తీరును అందిస్తుంది. అక్టోబర్ 31 నుండి గురుడి సంచారం
మూడవ ఇల్లులోనికి మారుతాడు. కొత్త పనులు చేపట్టడానికి ధైర్యాన్ని ఇస్తాడు మరియు కమ్యూనికేషన్ రచన మరియు చిన్న ప్రయాణాలకు మద్దతు ఇస్తాడు. రాహు మరియు కేతు ముఖ్యమైన కానీ కొంచెం తెర వెనుక పాత్ర పోషిస్తారు. డిసెంబర్ 6 వరకు రాహు కుంభం 9వ ఇల్లులో మరియు కేతువు సింహం 3వ ఇల్లులో ఉంటారు. 9వ ఇంట్లో రాహు విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్య, అసాధారణ ఆధ్యాత్మిక లేదా మీ యొక్క నమ్మకాలు, గురువుల గురించి ప్రశ్నలపైన ఆసక్తిని పెంచుతాడు. 3వ ఇంట్లో కేతువు రోజువారీ ప్రయత్నాలపైన మీ యొక్క ఆసక్తిని తగ్గించవచ్చు. అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు బద్ధకం లేదా చొరవ లేకపోవడాన్ని సృష్టించవచ్చు. డిసెంబర్ 6, 2006న ఒక పెద్ద మార్పు జరుగుతుంది. రాహువు మకరం అంటే 8వ ఇల్లులోకి మరియు కేతువు కర్కాటకం 2వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఈ 8 2 అంకం మరియు సవాలుగా ఉంటుంది మరియు 2027కి ముఖ్యమైనటువంటి అంశం అవుతుంది. ఆకస్మిక సంఘటనలు, లోతైన పరివర్తన మరియు సంపద పట్ల మరింతగా వైరాగ్య వైఖరిని తెస్తుంది. 2026 ముగింపు మీ యొక్క సన్నాహక సమయం, నిల్వలను పెంచుకోవడానికి మరియు ఆరోగ్యాన్ని స్థిరపరచుకోవడానికి కూడా దీన్ని ఉపయోగించండి. మొత్తం ఇది 2026 అనేది 10వ ఇంట్లో శని మార్గదర్శకత్వంలో నిజాయితీగా పనిచేయడానికి మరియు 2వ ఇంట్లో గురుడి యొక్క ఉచ్చ మద్దతును తెలివిగా ఉపయోగించుకోవడానికి కూడా ఇది ఒక సంవత్సరం. మీ యొక్క ప్రజా జీవితం ఒత్తిడితో కూడుకున్నది, కానీ మీరు ఒత్తిడిని నిర్వహించి క్రమశిక్షణతో ఉంటే మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ మరియు దీర్ఘకాలిక హోదా బలంగా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ మిథున రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. మిథున రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగును. ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు, అందువల్ల వీరు వేరొకరు ఏ దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. తమ మనసులోని ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరిని కూడా నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు మంచి లాభాలు అనేవి గడిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనం గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరి జీవితంలో కలుగుతాయి. ఎదుటివారిని బట్టి స్వభావమును మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లో, మంచి చెడ్లను ఆలోచించట్లో కూడా వీరే సాటి. మిథున రాశి వారి ధనమును, వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకుంటారు. పథకంలో రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందు చక్కటి నైపుణ్యత కలవారుగా ఉంటారు. వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన అధిక విశ్వాసం అనేది ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది. సంగీతం నందు మంచి నైపుణ్యత కలవారుగా ఉంటారు. వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యత కలవారుగా ఉంటారు. అలాగే శిల్పకళ, చిత్రలేఖనం, కుట్టుపని, అలక పని, గృహోపకరణాలు, అలంకారములు ఎందు చక్కటి ప్రావీణ్యత కలవారుగా ఉంటారు. అలాగే పూల మొక్కలు, కూరగాయ మొక్కలు పెంచడంలో కూడా చక్కటి కౌశలం కూడా దాగి ఉంటుంది. చూసారు కదా, ఈ మిథున రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.